హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి టైం 8:15 అవుతుంది. సమ్మర్ కదండి బాబోయ్, తెల్లారగట్ల స్నానం చేయకపోతే చచ్చిపోతున్నాం. సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు 8:45 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నా రొటీన్ ఎలా ఉంటుందని అయితే చూపించేస్తాను. సో ఇక్కడ మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఒక సూపర్ అంటే సూపర్ బాడీ డియోడ్రెంట్ చూపిస్తాను. న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను పూజ చేయడానికి. ఇవాళ వెదర్ ఏంటో అండి, కొంచెం కూల్గా ఎండగా డిఫరెంట్గా ఉండింది. సరే వెదర్ అయితే పర్లేదు, బాగుంది కదా, ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంది కదా అనేసి వీడియో క్లిప్ అయితే తీశాను. ఇంకా నా పూజనైతే స్టార్ట్ అయిపోయింది. సాటర్డే పిండి దీపాలు పెడతానండి. సో ఈ వీక్ అనే కాదు, నా ఇష్టము, ఈ వీక్ ఆ వీక్ అనకుండా ఎప్పుడో ఒకసారి అయితే నాకు అనిపించినప్పుడు పిండి దీపాలు అయితే పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయినాక కాస్త బ్రేక్ఫాస్ట్ చేశాను. అండ్ ఇక్కడ డియోడ్రెంట్ చూపిస్తాను అన్నాను కదా, ఆ డియోడ్రెంట్ మీరు కనుక యూజ్ చేసినట్టయితే మీకు అలాంగ్ ఒక 19 అవర్స్ అయినా కూడా ఫ్రెష్నెస్ అనేది అయితే ఎక్కడ పోదండి, స్మెల్ కూడా ఎక్కడ పోదు. ఈ చెమట కంపు ఇలాంటివి రాకుండా బాగా యూజ్ అవుతుంది. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఇక్కడ పూజ చేయడం అయితే అయిపోయిందా. అయిపోయిన తర్వాత టీ అయితే తాగేశానండి. ఎందుకంటే ఇంకా టీ పడకుంటే మనకి ఏ పని కాదు కదా. ఇంకా మిగిలిన చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకునేసరికి 9:30 అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం. సమ్మర్లో ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు చేయండి, చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మా పిల్లలు అయితే బాగా తింటారండి. ఇదేంటంటే నాటు రవ్వ, దొడ్డు రవ్వ అంటారు కదా, దలియా, అదనమాట. దాన్ని ఉడికిచ్చేసి మంచిగా మజ్జిగ వేసేసి పిల్లలకి మార్నింగ్ ఇస్తే వాళ్ళకి కడుపులో చల్లగా ఉంటుంది. అండ్ మనకు కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మనం కూడా తిన్నా చాలా అంటే చాలా హెల్దీ. ఇంక ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది రెసిపీ కావాలంటే చెప్పండి, నేను షూర్గా చేసి చూపిస్తాను. ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే, మీ దగ్గర ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, నేనైతే ఈ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉంటే ఆ మాయిశ్చరైజర్ తీసుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇది జవ్వాది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. పూజలకి వీటికి మనం ఎక్కువ వాడతాము. అండ్ ఇంట్లో కూడా జవ్వాది వేస్తే చాలా సూపర్ స్మెల్ వస్తుంది. ఈ రెండింటిని కలిపి మీకు డియోడ్రెంట్ చేసి చూపిస్తాను. ఇది ఎంత యూజ్ అవుతుందంటే, నేను సమ్మర్లో రెగ్యులర్గా ఇదే వాడతాను. మంచి స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ అనేది అయితే రాదు. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో మంచిగా మీరు మాయిశ్చరైజర్ తీసుకొని జస్ట్ ఒక పించ్ అండి, ఎక్కువ కూడా వద్దు, ఒక పించ్ వేసేసి మంచిగా కలిపేసుకొని మీరు ఫేస్కి, అండర్ ఆర్మ్స్కి అండ్ అలాగే హ్యాండ్స్కి యూజ్ చేయండి. సూపర్ ఉంటుంది, స్మెల్ అయితే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంక ఈవినింగ్ వచ్చేసి మిర్చి బజ్జీ అయితే వేసానండి. దీంతో నా ఈవినింగ్